అందరికీ నమస్కారం. మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కోసారి అనిపిస్తుంది కదా, ప్రశాంతత, స్వేచ్ఛ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మనకు చాలా ఏళ్ల క్రితమే భాగవతంలో దొరికింది తెలుసా? కపిల మహర్షి మనకు అందించిన ఆ జ్ఞానం మన ఈ రోజువారీ సమస్యలకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దారండి. నిజానికి ఈ ప్రశ్న మనందర్నీ ఏదో ఒక టైంలో వెంటాడుతూనే ఉంటుంది కదా. జీవితంలో ఈ నిరంతర పోరాటాల నుండి బయటపడి నిజమైన శాంతి, స్వేచ్ఛ పొందడం ఎలా అని. చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, సరిగ్గా ఇదే ప్రశ్న వేల సంవత్సరాల క్రితం దేవహూతి అనే ఒక తల్లి తన కొడుకైన కపిల మహర్షిని అడిగింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణలోనే మనకు దారి దొరుకుతుంది. అయితే ఈ కథలో మన హీరో కపిల మహర్షి. ఆయన గురించి చెప్పాలంటే ఆయన కేవలం ఒక సాధారణ ఋషి కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. అంటే పుట్టుకతోనే ఆయనకు అపారమైన జ్ఞానముందన్మాట. అలాంటి ఆయన ఇప్పుడు తన తల్లి అడిగిన ఆ పెద్ద ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నారు. సరే, ఇప్పుడు కథలో అసలు విషయానికొచ్చేద్దాం. అదేంటంటే, ఒక తల్లి అడిగిన గొప్ప ప్రశ్న. చూడండి, దేవహూతి అడిగిన ప్రశ్న ఎంత లోతైందో. ఆమెకు డబ్బుకో ఆస్తులకో ఏ లోటూ లేదు. అయినా సరే మనస్సులో ఏదో తెలియని అశాంతి. అందుకే ఆమె అడిగింది, ఈ జనన మరణ చక్రం నుండి ఎలా బయటపడాలి, అసలు మోక్షం ఎలా పొందాలి అని. ఆలోచిస్తే ఇది సరిగ్గా మన ఈ రోజుల్లో పడుతున్న టెన్షన్, స్ట్రెస్ నుండి విముక్తి ఎలా పొందాలి అని మనవడిగే ప్రశ్నలాగే ఉంది కదా. అంత పెద్ద ప్రశ్నకు కపిలుడు చెప్పిన మొదటి మార్గం భక్తి మార్గం. భక్తి అనగానే మనకు గుడికి వెళ్లడం, పూజలు చేయడమే గుర్తొస్తుంది. కాని ఇక్కడ కపిలుడు చెప్పేది అంతకు మించి. అదొక నమ్మకం, మనకన్నా గొప్ప శక్తి ఒకటుందని, అన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండవని యాక్సెప్ట్ చేయడం. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు మన భుజాలపై ఉన్న పెద్ద బరువు దిగిపోతుంది. మనస్సులో ఉన్న గందరగోళం తగ్గి ఒక ప్రశాంతతకు అదే ఫస్ట్ స్టెప్ అన్నమాట. సరే, భక్తితో ఒక ఫౌండేషన్ వేశాం. ఆ తరువాత కపిలుడు చెప్పిన చాలా ముఖ్యమైన పాఠమేంటంటే మనస్సుపై పట్టు సాధించడం. చూడండి, ఎంత పవర్ఫుల్ మాటిది. మనసే మన శత్రువు, మనసే మన మిత్రుడు. నిజమే కదా. మనల్ని కింద పడేసేది మన మనసే, పైకి లేపేది కూడా మన మనసే. అంటే మనల్ని బంధించాలన్నా, విడిపించాలన్నా ఆ పవర్ మొత్తం మన మనసు చేతిలోనే ఉంది. చాయిస్ మనదే. ఈ రెండింటికి తేడా చూడండి. ఒకవైపు శత్రువు మనసు, అది ఎప్పుడూ ఆఫీస్ టెన్షన్స్, డబ్బు గురించిన చింతలు, సోషల్ మీడియా నోటిఫికేషన్స్, రేపు ఏం జరుగుతుందో అన్న భయాలు, ఇలాంటి వాటిలోనే చిక్కుకుపోతుంది. మరోవైపు మిత్రుడ మనసు ప్రశాంతంగా ప్రెజెంట్ మూమెంట్లో ఉంటూ తన లక్ష్యం ఏంటో క్లియర్గా పెట్టుకుని ముందుకు వెళ్తుంది. మన టాస్క్ అంతా ఈ శత్రువును మిత్రుడుగా మార్చుకోవడమే. అసలు మనస్సు ఎందుకు శత్రువుగా మారుతోంది? దానికి కారణం మాయ. మాయ అంటే ఏంటో తెలుసా? టెంపరరీ వాటిని పర్మనెంట్ అనుకోవడం. ఉదాహరణకి, మనం ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే జాబ్ టైటిల్స్, ఖరీదైన వస్తువులు, ఎందుకు చివరికి మన సంబంధాలు కూడా ఏవీ శాశ్వతం కాదు. ఈ నిజం తెలుసుకోకుండా వాటిమీదే ఆధారపడితే మనకు మిగిలేది బాధే. సరే, బానే ఉంది. మనసును ఫ్రెండ్గా మార్చుకోవడం, ఈ మాయ నుండి బయటపడటం ఎలా? దీనికి కపిలుడు జస్ట్ థియరీ చెప్పి వదిలేలేదు. ఒక ప్రాక్టికల్ టూల్ ఇచ్చారు. అదే ధ్యానం యొక్క శక్తి. కపిలుడు చెప్పిన పద్ధతి చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్ స్మరణ. అంటే రోజంతా మనస్సులో ఆ దైవాన్ని లేదా ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని గుర్తుచేసుకుంటూ ఉండటం. సెకండ్ స్టెప్ ధ్యానం. ప్రతిరోజు కాసేపు రెగ్యులర్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం. ఈ రెండూ మన మనస్సు అనే గుర్రానికి వేసే పగ్గాల్లాంటివి అనమాట. అస్సలు ఈ కథలో మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చే పాయింట్ ఇదే. కపిలుడు చెప్పినవి కేవలం మాటలు కాదు. దేవహూతి వాటిని నమ్మి శ్రద్ధగా పాటించింది. అంతే, రిజల్ట్ సాధించింది. అదే జీవితంలో ఆ జనన మరణ చక్రమనే బంధం నుంచి బయటపడి సంపూర్ణమైన శాంతిని, అంటే మోక్షాన్ని పొందింది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పాఠాలన్నింటినీ కపిలుడు ఒకే ఒక్క ఫార్ములాలో చెప్పేశారు. అదేంటో చూద్దాం. అసలీ మోక్షమంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు చనిపోయాక వచ్చే స్వర్గం కాదు. కపిలుడు చెప్పిన దాని ప్రకారం మోక్షమంటే మనం బతికుండగానే సాధించగలిగే ఒక మెంటల్ స్టేట్. ఎటువంటి టెన్షన్, భయం లేకుండా కంప్లీట్ పీస్ అండ్ ఫ్రీడంతో బ్రతకడమే మోక్షం. సో కపిల మహర్షి మనకు ఇచ్చిన ఆ అద్భుతమైన ఫార్ములా ఇదే. భక్తి ప్లస్ జ్ఞానం
ఈక్వల్స్ టు మోక్షం. భక్తి ఏమో మనసును నిలకడగా ఉంచుతుంది. జ్ఞానం అంటే మైండ్ను కంట్రోల్ చేయడం, మాయను అర్థం చేసుకోవడం. ఇది మనకు క్లారిటీ ఇస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడు వచ్చేదే అసలైన ఫ్రీడమ్. ఇది మన జీవితాన్ని మార్చేగల ఒక పవర్ఫుల్ ఈక్వేషన్. సరే, ఒక్కసారి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు గుర్తు చేసుకుందాం. ఫస్ట్, మైండ్ కంట్రోల్ చాలా అవసరం. 2, భక్తి మార్గం మనసుకు శాంతినిస్తుంది. 3, మెడిటేషన్ మన లైఫ్నే మార్చేస్తుంది. ఫైనల్గా, జ్ఞానం, భక్తి ఈ రెండూ కలిస్తేనే మనకు స్వేచ్ఛ వస్తుంది. ఈ రెండూ మనకు 2 రెక్కల్లాంటివన్నమాట, మన లైఫ్ని ప్రశాంతంగా, ఆనందంగా ముందుకు తీసుకెళ్లడానికి. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. వేల ఏళ్లనాటి ఈ జ్ఞానం మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఏదైనా ఒక్క ఒత్తిడిని, ఒక ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడగలదా? ఒకవేళ ఉపయోగపడితే ఆ మార్గంలో మనం వెయ్యాల్సిన మొదటి అడుగు ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం. నమస్కారం.